అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ ఐడియా గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలోని చిన్న రైతుల జీవితాల్లో ఇదొక పెద్ద మార్పు తెస్తోంది. భారతదేశం మహిళా రైతులు నిజం చెప్పాలంటే మన వ్యవసాయ వ్యవస్థకు వాళ్లే వెన్నెముక. వాళ్లు పడే కష్టాలు, వాళ్ల సవాళ్లు అర్థం చేసుకుంటేనే కదా సరైన పరిష్కారాలు దొరికేది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. వ్యవసాయం బాగా పండాలంటే ఆధునిక పనిముట్టులు కావాలి కదా, కాని ఆ యంత్రాల ధరలు ఆకాశంలో ఉంటాయి. మరి అంత ఖరీదైన వాటిని కొనలేని చిన్న రైతుల పరిస్థితేంటి? వాళ్ల ఉత్పత్తి పెరగడానికి అవసరమైన సాధనాలే వాళ్లకి అందని ద్రాక్షలా మారిపోయాయి. నాట్లు వెయ్యాలన్నా, కలుపు తీయాలన్నా, పంట కొయ్యాలన్నా ఇప్పుడు అన్నిటికీ యంత్రాలు వచ్చాయి. కాని వాటిని కొనాలంటే చిన్న రైతులకు ఆర్థికంగా చాలా కష్టం. ముఖ్యంగా ఒక మహిళా కిసాన్ అంటే ఒక మహిళా రైతు తన పొలంలో రోజూ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుందో చూద్దాం. చూడండి, వాళ్లు పడే కష్టాలు ఇవి. మొదటది, యంత్రాలు కొనాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. అది వాళ్ల వల్ల కాదు. సరే, అద్దెకు తెచ్చుకుందామంటే రేట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. టైంకి దొరుకుతాయన్న గ్యారంటీ అస్సలుండదు. కొన్నిసార్లు పనిముట్ల కోసం రోజుల తరబడి ఎదురుచూడాలి. అలాంటప్పుడు పంటమీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో కదా. ఇక చివరికి మిగిలేదేంటి? మళ్లీ మనుషులతోనే పని చేయించుకోవడం. దానికి టైం ఎక్కువ పడుతుంది, ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. సరిగ్గా ఈ సమస్యకే ఒక అద్భుతమైన పరిష్కారం దొరికింది. దీన్నే కస్టమ్ హైరింగ్ సెంటర్ అంటే షార్ట్గా సిహెచ్సి అని పిలుస్తారు. ఇంతకీ సిహెచ్సి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సామూహిక కేంద్రం. ఊళ్ళో అందరూ కలిసి కొన్ని వ్యవసాయ పనిముట్లను కొని ఒక చోట ఉంచుతారు. అవసరమైన రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు చాలా తక్కువ అద్దెకు వాటిని తీసుకెళ్లి వాడుకోవచ్చు. అంటే దీన్ని నడిపేది సమాజమే, దీనివల్ల లాభపడేది కూడా సమాజమే. ఇదేదో ఊరికే ఎవలో మొదలుపెట్టిన ఆలోచన అనుకుంటే పొరపాటే. దీని వెనక ప్రభుత్వం మద్దతు కూడా ఉందే. DNRLM ఆపరేషనల్ మాన్యువల్ ఏం చెప్తోందంటే, ఈ సిహెచ్సిలు స్వయం సహాయక బృందాల సభ్యులకు ఒకే చోట అన్ని వ్యవసాయ పరికరాలను అందించే ఒక గొప్ప పరిష్కారమని. ఈ సెంటర్ల లక్ష్యాలు కూడా చాలా క్లియర్గా ఉంటాయి. యంత్రాలను తక్కువ ధరకే అందుబాటులోకి తేవడం, పనిముట్లు కావలసిన టైంకి కరెక్ట్గా దొరికేలా చూడటం, ఇంకా ముఖ్యంగా మహిళా రైతులను ప్రోత్సహించి వాళ్లను శక్తివంతం చెయ్యడం. అంతేకాదు, ఆ ఊర్లో ఏ పంటలు పండిస్తారో దానికి తగ్గట్టుగానే యంత్రాలను సెలెక్ట్ చేస్తారు. ఓకే, సిహెచ్సి అంటే ఏంటో మనకొక ఐడియా వచ్చింది. మరి ఇది సరిగ్గా ఎలా పనిచేస్తుంది, దీని లోపల ఏం జరుగుతుందో కాస్త వివరంగా చూద్దాం. ఒక సిహెచ్సిని ఏర్పాటు చేయడమంటే షాప్కెళ్ళి కొన్ని మెషీన్లు కొని తీసుకురావడం కాదు. అదొక పద్ధతైన ప్రక్రియ. చూడండి, మొదట ఊరి ప్రజలతో మాట్లాడి అసలు వాళ్లకు ఎలాంటి పనిముట్లు అవసరమో తెలుసుకుంటారు. ఆ తర్వాత దాన్ని నడపటానికి ఒక మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తారు. దానికొక బిజినెస్ ప్లాన్ తయారుచేసి నిధులు సమకూర్చుకుంటారు. అంతా అయ్యాక ఒక కృషి సఖికి అంటే ఒక కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్కి ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు సేవలు ప్రారంభిస్తారు. అంటే ప్రతి అడుగులోనూ ఆ కమ్యూనిటీ భాగస్వామ్యం ఉంటుంది. సరే, మరి దీన్ని ఎవరు నడుపుతారు, ఎవరు ఉపయోగిస్తారు? ఈ రెండు విషయాలు చాలా ముఖ్యం. దీని నిర్వహణంతా జీవనోపాధి ఉపసంఘం చూసుకుంటుంది. అలాగే రోజువారీ పనులు, లెక్కలు, రికార్డులు ఇవన్నీ చూసుకోవడానికి ట్రైనింగ్ తీసుకున్న కృషి సఖి ఉంటారు. మరి దీన్ని ఎవరు వాడతారు? మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ స్వయం సహాయక బృందాల మహిళా రైతులకే. ఒకవేళ పనిముట్లు ఖాళీగా ఉంటే ఊర్లో వేరేవాళ్లు కూడా వాటిని వాడుకోవచ్చు. ఉదాహరణకు, వాళ్ల దగ్గర ఉండే రేట్ లిస్టు ఇలా ఉంటుంది, చూసారా? ట్రాక్టర్ అయితే గంటకింత అని, పవర్ టిల్లర్కి గంటకింత అని ఉంటుంది. అదే మెకానికల్ వీడర్ లేదా స్ప్రేయర్ అయితే రోజుకింత అని ఉంటుంది. అంటే ఆయా ప్రాంతాల్లో ఏ పంటలు పండిస్తారు, వాళ్ల అవసరాలు ఏంటి అనేదాన్ని బట్టి ఈ పనిముట్లు వాటి అద్దె నిర్ణయిస్తారు. ఇక బుకింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా, పారదర్శకంగా ఉంటుంది. రైతు వెళ్లి తమకు ఫలానా పనిముట్టు కావాలని రిజిస్టర్లో రాసుకుంటారు. ఎవరు ముందొస్తే వాళ్లకే మొదటి అవకాశం. అయితే ఎప్పట్లాగే ఎస్హెచ్జి సభ్యులకే ఫస్ట్ ప్రయారిటీ. బుక్ చేసుకునేటప్పుడే ఎంత డబ్బు చెల్లించాలో కూడా రాసేస్తారు. అంతేకాదు, ఏ మిషీన్ ఎన్ని గంటలు వాడారు, ఎంత ఇంధనం ఖర్చయింది అనే వివరాలన్నీ ఒక లాగ్ బుక్లో పక్కాగా నోట్ చేస్తారు. కానీ దీన్ని ఎవరు నడిపిస్తారు? దీని వెనుకున్న మేనేజ్మెంట్ ఏంటి? ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు ఇద్దరు ముఖ్యమైన వాళ్లు కనిపిస్తారు. ఒకరు కృషి సఖి. ఈమెను మనం ఫార్మర్స్ ఫ్రెండ్ అని కూడా అనొచ్చు. బుకింగ్స్ తీసుకోవడం, యంత్రాలివ్వడం, డబ్బులు కలెక్ట్ చేయడం, ఇలా రోజువారీ పనులన్నీ ఈమెనే చూసుకుంటారు.
ఇక రెండోవైపు జీవనోపాధి ఉపకమిటీ. వీళ్ళు ఊరి పెద్దలాంటివాళ్లు. పెద్ద రిపేర్లొచ్చినా, నెల నెల స్టాక్ చెక్ చేసినా, లెక్కలన్నీ ఆడిట్ చేసినా అంతా వీళ్లే పర్యవేక్షిస్తారు. చూసారా ప్రతిదీ ఎంత పక్కాగా రికార్డ్ చేస్తున్నారో? ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇలా లాగ్ బుక్స్ మెయింటైన్ చేయడం వల్ల ప్రతి పైసాకి లెక్క ఉంటుంది. అంతా పారదర్శకంగా ఉంటుంది. ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు రావు. అకౌంటబిలిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పటివరకు అంతా బావుంది. కానీ అసలు విషయం డబ్బుల సంగతేంటి? సిహెచ్సి అనేది ఏదో చారిటీ కాదు. ఇది ఒక సుస్థిరమైన వ్యాపారం, సాధికారతను అందించే వ్యాపారం. నాబార్డ్ మార్గదర్శకాల ప్రకారం చూస్తే ఒక మోడల్ సిహెచ్సి పెట్టడానికి దాదాపు 12,99,000 రూపాయలు, అంటే సుమారు 13 లక్షల రూపాయల పెట్టుబడి కావాలి. ఇది చిన్న మొత్తమేమీ కాదు. ఇది ఆ సమాజ భవిష్యత్తు మీద పెడుతున్న ఒక పెద్ద పెట్టుబడి. మరి 13 లక్షలు దేనికి ఖర్చు చేస్తారు? ఈ చార్ట్ చూడండి. ఇందులో సింహభాగం అంటే 58% ట్రాక్టర్ ఇంకా దానికి సంబంధించిన పనిముట్లకే పోతుంది. ఆ తర్వాత ట్రాన్స్ప్లాంటర్, పవర్ టిల్లర్ ఇంకా ఇతర పరికరాలు ఇలా ఖర్చవుతుంది. ఇంత పెట్టుబడి పెడుతున్నారు సరే, మరి దీనివల్ల లాభం ఉంటుందా? ఈ మోడల్ సిహెచ్సి వార్షిక లెక్కలు చూస్తే పూర్తి కెపాసిటీతో నడిస్తే దాదాపు 7,42,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఇక నిర్వహణ, జీతాలు లాంటి ఖర్చులన్నీ పోగా అంటే 6 లక్షల పైచులకు పోగా ఇంకా మిగులుతుంది. అంటే ఇది ఆర్థికంగా నిలదొక్కుకోగలదు అన్నమాట. అయితే ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఒక కమ్యూనిటీ ఎలా సమకూర్చుకుంటుందనే సందేహం రావచ్చు. ఇక్కడే ప్రభుత్వ పథకాలు రంగంలోకొస్తాయి. అగ్రికల్చరల్ మెకనైజేషన్ స్కీమ్ SMAM, అలాగే MGREGS లాంటి రకరకాల స్కీముల నుంచి నిధులను కలిపి ఈ CSCలను ఏర్పాటు చేస్తారు. ఈ CHCల ప్రభావం కేవలం డబ్బు, లెక్కల వరకే పరిమితం కాదు. ఇది అంతకు మించి ఆ సమాజంలో ఒక మార్పుకు విత్తనాలు నాటడం లాంటిది. ఈ సిహెచ్సి వల్ల కలిగే ప్రయోజనాలు ఒక గొలుసుకట్టు లాంటివి. మొదటిది, రైతులకు సరైన టైంకి తక్కువ ధరకే ఆధునిక పనిముట్లు దొరుకుతాయి. దానివల్ల వ్యవసాయంలో ఉత్పత్తి పెరుగుతుంది. ముఖ్యంగా మహిళా రైతుల శారీరక శ్రమ తగ్గుతుంది. అంతేనా, ఊరికి ఒక సొంత ఆస్తి ఏర్పడుతుంది. స్వయం సహాయక బృందాల్లో ఆర్థిక నిర్వహణ, వ్యాపార నైపుణ్యాలు పెరుగుతాయి. ఇవన్నీ కలిసి చివరకు వాళ్లను ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తాయి, స్వావలంబన దిశగా నడిపిస్తాయి. అందుకే ఒక సమాజం తమ పనిముట్లను పంచుకోవటం నేర్చుకున్నప్పుడు అది కేవలం పనిముట్లకే పరిమితం కాదు, కలిసి ఇంకెన్నో సాధించగలమనే నమ్మకమొస్తుంది. ఇది వ్యవసాయం గురించి మాత్రమే కాదు, ఒక మంచి భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఈ సామూహిక శక్తి ఎంత గొప్పదో చెప్పే ఒక ఉదాహరణ.